ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల కోసం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ వెల్లడించింది. రహదారి నియమాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. ఇక వార్తల వివరాలు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వైఎస్సార్ జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి పర్యటనపై వైఎస్సార్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి శ్రీనాథ్ రెడ్డి మరిన్ని వివరాలను అందజేస్తారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భౌగోళిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వైఎస్ఆర్ జిల్లాలో ఆకాంక్ష జిల్లా బ్లాకుల అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, వ్యవసాయం, అనుబంధ రంగాలు, స్కిల్ డెవలప్మెంట్, కనీస మౌలిక వసతుల సదుపాయాల కల్పన మొదలైన శాఖల్లో ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో ప్రజలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాష్ట పెట్టుబడి ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల రూపాయల పెట్టుబడులపై చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నంలో నిర్మించనున్న బీపీసీఎల్ చమురు శుద్ది కర్మాగారం ఏర్పాటు, విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. విజయవాడలో ఈ రోజు నుంచి 35వ పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. నగరంలోని ఇందిరాగాంధీ మైదానంలో ఈ నెల 12వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ప్రదర్శనలో 200కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర సిద్ధార్థ కళాశాల నుంచి పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. రహదారి నియమాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహ్మద్ అలీ పాత్రికేయులతో మాట్లాడుతూ, పిల్లలు ఈ రోడ్ సేఫ్టీ గురించి తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ ను కూడా ఎడ్యుకేట్ చేస్తారని, వాళ్ళ తల్లిదండ్రులు హెల్మెట్ ధరించుతున్నారా లేదా, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారా లేదా, అలాగే వాళ్ళు ఇక్కడ నేర్చుకుని వాళ్ళ పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తారన్న ముఖ్య ఉద్దేశంతో అన్ని స్కూల్స్ కి వెళ్లి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం. స్కూల్ బస్సులు డ్రైవర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు, కొంతమంది స్కూల్ ఆటోలో వస్తున్నారు, వాళ్ళ డ్రైవర్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగితే వాటిని స్కూల్ యాజమాన్యాలకు గానీ అలాగే డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి పిల్లల్ని ఎడ్యుకేట్ జరిగింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఆర్జీఎస్ఏ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు పరిపాలనా వ్యవహారాలు, పథకాలపై శిక్షణ అందించడంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ మధ్య 2,56,138 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. శిక్షణ లక్ష్యాలు చేరుకోవడంలోనూ జాతీయ స్థాయిలో 85.35% 3వ స్థానంలో నిలిచిందని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంతోనే ఇది సాధ్యమైందని ఎక్స్లో తెలిపారు. మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల కోసం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, బెనారస్ ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 22వ తేదీల్లో శనివారం రాత్రి తిరుపతిలో బయలుదేరి దువ్వాడ మీదుగా సోమవారం మధ్యాహ్నం బెనారస్ చేరుకుంటుందని తెలిపారు. జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24వ తేదీల్లో ఈ రైలు తిరుగు ప్రయాణమవుతుందని చెప్పారు. అలాగే నర్సాపూర్, బెనారస్ ప్రత్యేక రైలు జనవరి 26, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఆదివారం ఉదయం 6 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం బెనారస్ చేరుకుంటుందని, జనవరి 27, ఫిబ్రవరి 3వ తేదీల్లో
సోమవారం సాయంత్రం బెనారస్ తిరుగు ప్రయాణమవుతుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చని యూనియన్ బ్యాంక్ డిప్యూటీ ప్రాంతీయ అధికారి ఐఎస్ఎస్ మూర్తి పేర్కొన్నారు. ఈ పథకంపై విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీతో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఆ సోలార్ సిస్టమ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసిన కరెంటుని మనం వాడుకోవటం, అలాగే ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన దాన్ని గవర్నమెంట్ కి ఇవ్వడం, దాని ద్వారా మనం లబ్ధి పొందడం అనే పథకం కింద ఉంది. ఇది బ్యాంకు రుణము, కన్జ్యూమర్ యొక్క వాళ్ళ మార్జిన్ మనీ ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఉంటుంది. 2 లక్షల వరకు ప్రాజెక్ట్ కాస్ట్ అనుకుంటే వాళ్ళు పెట్టుకోవాల్సింది 20,000, మిగిలింది బ్యాంకు లోన్ 1,02,000. అత్యధికంగా సబ్సిడీ గవర్నమెంట్ నుంచి 78,000 వాళ్ళకి లభిస్తుంది. ఓన్లీ 7% ఇంట్రెస్టే. 10 సంవత్సరాల వరకు వాళ్ళకి రీపేమెంట్ పెట్టుకోవచ్చు. ఇందులో విద్యుత్తును ఉత్పత్తి చేయడం కాకుండా ఆ పొదుపు ద్వారా వచ్చిన విద్యుత్తుని కూడా మనం గవర్నమెంట్ కి ఇచ్చి దాని ద్వారా మనం లబ్ధి పొందడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ప్రజలు దీన్ని వాడుకొని సొంతంగా మనం విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవడం అవుతుంది. బాల్య వివాహాలను నియంత్రించడమే లక్ష్యంగా కిశోరి వికాసం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సమగ్ర శిశు అభివృద్ది సేవా పథక సంచాలకులు లక్ష్మీ భార్గవి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ వాత్సల్య పథకం కింద కిశోరి వికాసం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ బాల్య వివాహాల నియంత్రణకు పెనుగంచిప్రోలు మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కౌమార బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్య యొక్క ఇంపార్టెన్స్, అలాగే న్యూట్రిషన్, హెల్త్ ఎడ్యుకేషన్, మెన్స్ట్రువల్ హైజీన్, సెల్ఫ్ డిఫెన్స్ తదితర విషయాల మీద వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పించడం, తద్వారా చైల్డ్ మ్యారేజెస్ ని ఆపడము, చైల్డ్ అబ్యూసెస్ ఇవన్నీ ఆపగలిగేలాగా చేయటము ముఖ్య ఉద్దేశము. ఎవరైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్రూపులుగా తయారు చేసి ప్రతి నెలలో 2 సార్లు మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళు వృత్తి విద్యలో ఎలాంటి నైపుణ్యాలని పెంపొందించుకోవాలి అనే విషయాలపైన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం వెంకయ్య చౌదరి పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారాలను తెరవనున్నామని చెప్పారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ఘాట్ రోడ్లో ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం ఈ నెల 20వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనుంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో 4 రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ బృందం హాజరు కానుంది. ఈ మేరకు సదస్సుకు హాజరయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల కోసం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.